రేపు శివరాత్రి కదా, ఫుల్ జనాభా వచ్చేసారు. అసలు భక్తులు అయితే ఘోరంగా ఉన్నారు. చలో మన దగ్గర తాడుంది కదా, తీసుకొచ్చి హెల్ప్ చేద్దాం వీళ్ళకు. భలే చేసినారు కదా. లోపల ఎంత చల్లగా ఉంది తెలుసా అసలు, బయట ఇంత. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మురుడేశ్వర్. కరెంట్లీ మనం అయితే మురుడేశ్వర్ దగ్గర ఉన్నాం, శివుని టెంపుల్ దగ్గర. చూసుకోవచ్చు ఆ గోపురం. అసలు నైట్ చూపించిన కదా లాస్ట్ బ్లాగ్ లో, క్రేజీ ఉండే నైట్ వ్యూ అయితే. ప్రజెంట్ మార్నింగ్ కూడా ఏం తక్కువ కాదు, చాలా బాగుంది. ఈ రోజు లాగా వచ్చేసి మనం ఈ నియర్ బై ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. టెంపుల్, ఇంకా చుట్టూ అటు సైడ్ లెఫ్ట్ సైడ్ బీచ్, రైట్ సైడ్ బీచ్, వెనకాల ఓషన్ చూపించబోతున్నా. అండ్ అదేందో శివుడు కరెక్ట్ టైం రప్పించుకుంటు. రేపు శివరాత్రి రేపు శివరాత్రి అని నాకు తెలియదు తెలుసా. ఏదో సరే వెళ్తున్నా కదా, ప్రాసెస్ లో ఉంది కదా టెంపుల్ అని వచ్చిన. వీడికి వచ్చినాక నాకు ఒక్కరు చెప్తే తెలుసు రేపు శివరాత్రి ఉందని. వావ్. అయితే థింగ్ ఏంటంటే రేపు ఇక్కడ ఈవెంట్ జరగబోతుంది, స్టే చేస్తున్నారు ఆల్రెడీ. సో ఆ ఈవెంట్ మనం షూట్ చేయబోతున్నాం రేపు. లైక్ ఆ ఈవెంట్ కండక్ట్ చేసే వాళ్ళే రాత్రి వచ్చి కలిసి ఇట్లా ఈవెంట్ స్పాన్సర్స్, ఈవెంట్ కండక్ట్ చేసేది మేమే. రేపు నువ్వు ఒక వ్లాగ్ చేసి ప్రమోట్ చేయి అన్నారు. ఖచ్చితంగా ఎట్లా మీరు చెప్పకుండా నేను చేస్తా వ్లాగ్ అన్న. చలో చూద్దాం ఇక్కడ శివరాత్రి ఎట్లా జరుపుకుంటారు కర్ణాటకలో అని. ప్రజెంట్ అయితే టెంపుల్ స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి చూపించుకుంటూ వస్తా. చలో వెళ్దాం మరి. మనం అయితే ఎంట్రన్స్ దగ్గరకు వచ్చినాము. ఈ టెంపుల్ నార్మల్ గా నేషనల్ హైవే 66 నుంచి 2.3 కిలోమీటర్స్ అయితే ఉంటది. చాలా ఆటోస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంటాయి, బస్సెస్ కూడా నడుస్తూనే ఉంటాయి. చూసుకోవచ్చు టెంపుల్. చలో స్టార్టింగ్ నుంచి క్లియర్ గా చూసుకుంటూ లోపలికి అయితే వెళ్దాం. ఇదే టెంపుల్ మనకు రెండు ఏమంటారు ఎంట్రన్స్ ఆర్చెస్ అవుతుంది. ఇదేమో లోపల పోవడానికి, అది బయటికి రావడానికి. చూసుకోవచ్చు శ్రీ మురుడేశ్వర్ టెంపుల్ అండ్ వెనకాల గోపురం. సైడ్ నుంచి చూపిస్తా వ్యూ. ఇంకా అంటే ఈ ఆర్చ్ ఏదైతుందో దాని పక్కనే ఇవన్నీ ఫిష్ యార్డ్. నార్మల్గా బోటింగ్కి వాటికి వెళ్తారు. అదిగో వెనకాల ఈ గోపురం వెనకాల కనబడకుండా స్టాచ్యూ అయితే ఉంటుంది. జూమ్ చేసి చూపిస్తా చూడండి ఎంత బాగుంది అసలు. మనం ఆర్చ్ ముంగట నిలబడి చూస్తే ఆ అది వెనక శివుడి విగ్రహం కనబడదు, ఇట్లా అయితే కనబడుతుంది అన్నమాట. నార్మల్గా ఇది సీజన్ కాదు, అందుకే ఎక్కువ జనాలు లేరు. లేకపోతే అయితే అమ్మ ఇట్లా లైన్ కట్టక చచ్చిపోవాలి అట్లా. మనం అయితే చెప్పులు మన వ్యాన్లో పడేసిపోదాం, మళ్ళీ చెప్పులు ఎత్తుకోతారు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏం జరుగుతుందని అడిగితే ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నారంట, దాన్ని తుడవడం అట్లా. రేపటికి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. రేపు శివరాత్రి కదా, లైక్ ఇక్కడ చైర్లు వేయడం అండ్ ఇక్కడ వెహికల్స్ ఏం పార్క్ చేయనియారంట, అన్ని బయట పెట్టుకోవాలి. లోపలికి అయితే వెళ్ళిపోదాం. రికార్డ్ చేయనిస్తారా చేయనియారా తెలియదు. లోపల మెయిన్ టెంపుల్ ఎలాగో రికార్డ్ చేయనియరు, బట్ చూద్దాం. చలో లెట్స్ గో. చూడండి బోర్డు కోసం వెయిట్ చేస్తున్నా. ఓన్స్ ఆటోలో చలో బయటకు వచ్చినాక సరౌండింగ్స్ అయితే చూపిస్తా, ఓకేనా. మేము పోయి దర్శనం చేసుకొని వస్తా. అండ్ ఇది చూడండి, వావ్. శ్రీ మురుడేశ్వర్ టెంపుల్, మురుదేశ్వర్ టెంపుల్. యా, అండ్ గుడి చూసుకోవచ్చు, గోపురం. ఇది యాక్చువల్ లోపలికి పోవాల్సిన దారి. ఇటు నుంచి వెళ్ళాలి. చలో మరి నేనైతే లోపలికి పోయి దర్శనం చేసుకొని వస్తా. గాయస్ ఇది పైనుంచి వ్యూ. భలే ఉంది కదా వ్యూ. ఎవ్వరు లేదు, ఈ బీచ్ ప్రశాంతంగా ఉంది. అటు సైడ్ అంతా లొల్లి ఉంది. అండ్ అక్కడ ఒక ఐలాండ్ కూడా ఉంది, అది అక్కడ. ఇది గోపురం, దీని లోపలికి పోతే దేవుడు ఉంటాడు. చలో మరి వెళ్ళొస్తా. మెయిన్ టెంపుల్ అయితే అక్కడ లోపల ఉంది. ఇంకోటి చెప్పానా, ఇటు సైడ్ చూడండి, వావ్ శివుడు. అసలు ఏమన్నా ఉన్నదా. లోపల షూట్ చేయొద్దు, బట్ బయట షూట్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా మనం ఆగుతామా. చూడండి గాయ్స్ ఎంత బాగుందో.
ఆ విగ్రహం దగ్గరికి ఇప్పుడు వెళ్తాము, చూపిస్తా క్లియర్గా. చలో. లోపల ఎంత చల్లగా ఉంది తెలుసా అసలు, బయట ఇంత వేడిగా ఉంది కదా. అంటే మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళినా చూపిస్తా. డైరెక్ట్ ఇక్కడికి కొట్టేస్తున్నారు. దేవుని చూపించాలి అంతే కదా. లోపల మన సామ్సంగ్ S23 ఉన్నాక బాగా ఎందుకు 10x పెట్టి లోపల దేవుడు ఏం చేస్తున్నా కూడా చూపిస్తా. చలో. అది విగ్రహం లోపల మురుడేశ్వర్ అంటారు ఆ స్వామిని, ఐ మీన్ ఆ భగవంతుడు. అది బాగుందా? చలో మనమైతే రౌండ్ వేసి వద్దాం. ఫోన్ నాట్ అలౌ అన్నారు కానీ విచ్చల వేడిగా వీడియోలు తీసేస్తున్నారు. పోలీసులే తీసుకుంటున్నారు. ఇంకా మనకి ఎందుకు బాధ చెప్పండి. అండ్ గోపురం అయితే లోపల నుంచి చూపిస్తా. చూడండి లోపల నుంచి ఇది గోపురం. దాని పక్కనే మెయిన్ది అంటే గోల్డ్ కోటింగ్ది. అండ్ వెనకాల లార్డ్ శివ. ఇక్కడైతే మనకు వినాయకుడి విగ్రహం ఉంది, వినాయకుడి దేవుడు. అలా లోపలికి వెళ్తే ఇంకా 2-3 గుళ్ళు ఉన్నాయి. గోల్డెన్ చారిటీ. ఇదన్నమాట. ఇంకో థింగ్ చూపిస్తా. డోంట్ టచ్ అని ఉంది. లుక్ ఎట్ దిస్. లైట్ రిఫ్లెక్షన్ వస్తుంది కదా. అండ్ ఇక్కడ నుంచి మురుడేశ్వర్. హలో, పైకి శివుని స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకొక థింగ్, మనము ఈ గోపురం ఏదైతుందో ఆ గోపురం పైకి వెళ్ళొచ్చు. టికెట్ ప్రైస్ వచ్చేసి చిల్డ్రన్స్కి 10, అడల్ట్స్కి 20 అంట. అక్కడ టాప్కి వెళ్ళొచ్చు. లోపల లిఫ్ట్ అవుతుంది. మన దగ్గర క్యాష్ లేవు, క్యాష్ తీసుకోవడానికి వెహికల్ దగ్గరికి వచ్చిన. పైనుంచి వ్యూ చూపిస్తా. చలో లెట్స్ గో. చలో గైస్, వీఆర్ గోయింగ్ టు టాప్ ఆఫ్ దిస్ గోపురం. అక్కడికి వెళ్తున్నాం. మంచి వ్యూస్ని ఎంజాయ్ చేయండి. వెళ్ళే ప్రాసెస్ని కూడా చూపిస్తా. ఎవరన్నా వస్తే అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, చలో లెట్స్ గో. టెంపుల్లోకి ఎంటర్ అవ్వంగానే రైట్ సైడ్లో లిఫ్ట్స్ అయితే ఉంటాయి. అక్కడే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. అక్కడ తీసుకొని పైకి అయితే వెళ్ళవచ్చు. చూపిస్తా ఎట్లా వెళ్ళాలో. టీషర్ట్ చూసారా, ఇండియా. ఇక్కడ లోపల ఎంటర్ అవ్వగానే టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంటుంది. అక్కడే లిఫ్ట్స్ ఉంటాయి. వెళ్ళిపోదాం. అండ్ ప్రైజింగ్. థ్యాంక్ యూ. చలో లెట్స్ గో. కరెంట్లీ వీఆర్ ఆన్ ద 18th floor. టోటల్ 4 windows ఉన్నాయి. 4 windows వ్యూ అయితే చూపిస్తా. ఫస్ట్ విండో జనాలు ఘోరంగా ఉన్నారు. ద ఫస్ట్ విండో, సెకండ్ విండో, థర్డ్ విండో కాదు, ఓన్లీ 3. చలో ఫస్ట్ విండో వ్యూ అయితే చూపిస్తా. ఇది ఫస్ట్ విండో. చలో లెట్స్ రీప్లేస్ ఇన్స్టా 360 త్రో చూపిస్తా.
ఫస్ట్ విండో వ్యూ పాయింట్. చలో లెట్స్ గో టు సెకండ్ విండో అండ్ వ్యూ చూపిస్తా సెకండ్ విండో నుంచి. గైస్ లుక్ ఎట్ దిస్ వ్యూ. సెకండ్ విండో నుంచి వ్యూ పాయింట్. ఇంకొకటి మిగిలిపోయింది థర్డ్ విండో నుంచి. చలో అది కూడా చూపించేస్తా విత్ ఇన్స్టా 360. లెట్స్ గో. త్రీ సైడ్స్ నుంచి వ్యూ. చలో కిందికి వెళ్ళిపోయి మెయిన్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాం, శివ స్టాచ్యూ దగ్గరికి. వెహికల్ అయితే పార్క్ చేసిన. ఇక్కడ నుంచి కూడా వ్యూ భలే ఉంది తెలుసా. వెనకాల నుంచి చూపిస్తా. బీచ్ అండ్ గోపురం, రైట్ సైడ్ కూడా బీచే అండ్ వెనకాల లార్డ్ శివ. చలో మొత్తం చూపిస్తా ఏంటేంటి అనేది. ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట ఇక్కడ. ఓకేనా, చూసుకోవచ్చు ఎంత బాగుందో. అండ్ చలో లోపలికి వెళ్ళిపోదాం. అందరు ఫోటోషూట్లు చేస్తున్నారు, మనకు ఫోటో తీసుకోవట్లేడు. ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే సేమ్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కి వెళ్తే స్టాచ్యూ అయితే వస్తుంది మనకు. లైక్ వర్క్ జరుగుతున్నాయి ఇక్కడ. దీనికి షేడ్ వేస్తున్నారు అన్నమాట. అండ్ ఫైనల్గా అయితే వచ్చేసింది. స్టాచ్యూ స్పెషాలిటీ ఏంటంటే స్టాచ్యూ కింద ఏదైతుందో దాని లోపల గుడి ఉంది. గుడి లోపలికి కూడా వెళ్దాం, కానీ ఫోన్ నాట్ అలవ్ అనుకుంటున్నా. బట్ స్టాచ్యూ కూడా అండి దగ్గరలో ఉన్నా. లుక్, లైక్ లోపల గుడి అన్నా కదా, వెంటిలేషన్కి కిటికీ కూడా ఉంది దీని లోపల. అంటే రాయి వెనకాల గుడి అవుతుంది. అండ్ వ్యూ చూపిస్తా. లుక్ ఎట్ దిస్ వ్యూ. వ్యూ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ నుంచి చూపియాను విగ్రహం. క్రేజీ ఉంది బ్యాక్ సైడ్ నుంచి. చలో చూడండి. చుట్టూ చుట్టూ అంతా ఇంకా and it's like snake. ఇక్కడ చూడండి దీన్ని ఎంత బాగా పెట్టారంటే లైక్ ఒక పుట్టలాగా, అర్థమైందా? ఆ పుట్టలో నుంచి స్నేక్ వచ్చినట్టు చూపించారు. నిజంగా పుట్టనే అనుకుంటా, ఎందుకంటే అది కలర్ వేసినట్టు కూడా అనిపించట్లేదు. మేబీ పుట్ట అనుకుంటా. ఎస్, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి అయితే వస్తాం. ఓకే చలో. లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ టికెట్ పర్చేజ్ చేయాలా. చిల్డ్రన్స్కి ఏమో 10 రూపీస్, అడల్ట్స్కి ఏమో 20. చలో వెళ్దాం లోపలికి. నా సింగిల్ టికెట్. థ్యాంక్ యూ. We got ticket. Let's go inside.
మనం స్టాచ్యూ లోపల ఉన్నాం, లోపల వ్యూ. లోపల భలే ఉంది కదా, లైక్ అవి బొమ్మలు ఏవైతే ఉన్నాయో రియల్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది, ఏ దేవుడు అబ్బా, చలో అక్కడ ఇంకొన్ని లైక్ సూర్య భగవాను షేపు, గుర్రాలు అవన్నీ బొమ్మల్లా ఉన్నాయి, వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. ఇక్కడ ఒక రథం ఉంది, రథం వ్యూ చూడండి. గుర్రం బండి 3 ఒకటే ఫ్రేమ్లా, గుర్రం బండి, గోపురము, శివుడు. క్రేజీ కదా. అంతే, ఇక్కడ డెడ్ ఎండ్గా. చలో వెహికల్ దగ్గర వెళ్ళిపోయి బీచ్ సైడ్ పోయి ఏమైనా వండుకొని తిందాం, ఫుల్ ఆకలేస్తుంది. ఓకేనా, లెట్స్ గో. ఏ గాయ్స్, గుడ్ ఈవినింగ్. మధ్యాహ్నం అయితే పిచ్చి ఎండ కొట్టింది, పిచ్చి లేచిపోయింది అనుకో. ఇంకో మిల్క్ ప్యాకెట్ కోసం ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడిచిన. వ్యాన్ ఆడేనో బీచ్లో ఉంది, మళ్ళీ ఎవరు తిరగలరా బాబు అని
బ్రెడ్ మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకోవచ్చునా. రేపు శివరాత్రి కదా, పిచ్చి జనాలు వచ్చిర్రు. అమ్మ బాబాయ్ బీచ్ ఘోరం. చూపిస్తా బీచ్ దగ్గర ఉన్నా, చూడండి. అసలు మామూలుగా లేరు జనాలు అయితే, ఘోరం హెవీగా ఉన్నారు జనాలు. అంత గందరగోళం ఉంది. ఫోటో షూట్లు అన్ని షూట్లు అవుతున్నాయి ఇక్కడ. అండ్ ఒకడు గాయస్, నేను ఒకటి గమనించిన ఈ వన్ డేలో, ఈవినింగ్ అవ్వగానే వాటర్ లెవెల్ ఎక్కువ అయిపోతున్నాయి, పైకి వచ్చేస్తున్నాయి వాటర్ ఆటోమేటిక్గా. ఒకడు అట్లే చేసి బండి లోపల పట్టుకోండు, దిగబడ్డది, కథం గోవింద. చూపిస్తా. చలో, మన దగ్గర తాడుంది కదా, తీసుకొచ్చి హెల్ప్ చేద్దాం వీళ్ళకు. అయ్యా పాపం. చలో పోయి తాడు తీసుకొద్దాం. అది అయ్యే పని కాదు కానీ మనం వద్దాం, తాడు తీసుకొని వద్దాం. క్రేజీ అసలు. శ్రీరాజర బీచ్ లో పెట్టేసిండు సీదా. అంత గ్రేట్. బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది. క్రేజీ ఉంది సన్సెట్ ఈరోజు అయితే. అమ్మాయి మీ తంతే ఎగిరేనో పడతా స్టంట్. మరి నా కార్ ఏదిరా బాబు, గుర్రాలు. తాడు తీసుకుని ఆడికైతే పోతా, వాళ్ళకి హెల్ప్ చేద్దాం. మనం పోయే లోపే వాళ్ళ కార్ అయితే తీసేసిర్రు. 20-30 మంది పట్టి నూకిద్దాన్ని. ఇంకొక థింగ్, నేను వచ్చి ఇక్కడికి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఒక మట్టిలో ఒక బ్యూటిఫుల్ శివుడి రూపం అయితే చేసినారు. చూపిస్తా చూడండి. భలే చేసినారు కదా. Who did this? Who made this? I don't know. Oh, sorry. మరి చేసినారో కానీ క్రేజీ చేసినారు అసలు. ఎంత ఓపికనో అసలు. సన్సెట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకొక పార్కింగ్ స్పేస్ పెట్టుకొని అట్లా రిలాక్స్ అవ్వాలి. ఈరోజు బ్యాడ్ లక్ ఏంటంటే టెంపుల్ లోపల పార్క్ చేయనియట్లేరు. రేపు శివరాత్రి కదా, ఫుల్ జనాభా వచ్చేసారు. అసలు భక్తులు అయితే ఘోరంగా ఉన్నారు. మొత్తం ఫుల్ ప్యాకప్. వెహికల్స్ అన్నీ బయట ఎక్కడెక్కడనో పార్క్ చేసారు. మనమైతే ఈరోజు సెంటర్లో కనిపిస్తుందా, ఇక్కడ నుంచి వెళ్తే టెంపుల్ అంటే ఒక 100 మీటర్స్ అంతే. ఇక్కడైతే స్ట్రీట్ లైట్ కింద పార్క్ చేసి ఉండే, కొంచెం ఏదో హోటల్ టైప్ ఉంది వెనకాల, అక్కడైతే పార్క్ చేసి ఈరోజు నైట్ ఇక్కడ పడుకుంటున్నాం అన్నమాట. ఆల్రెడీ డిన్నర్ అయిపోయింది. ఆ బీచ్లో ఉన్నప్పుడే ప్రిపేర్ చేసిన దన్నదన్న అంతే. ఇంకా చలో మరి ఈ వ్లాగ్ కింతే. హోప్ యూ ఎంజాయ్డ్. చలో మరి ఈ వ్లాగ్ కింతే. రేపు శివరాత్రి ఎలా జరుపుతారో ఏడో. చలో మరి ఈ వ్లాగ్ కింతే. రేపు శివరాత్రి ఇక్కడ ఎలా జరుపుతారో చూద్దాం. కంప్లీట్గా షూట్ చేద్దామని అయితే డిసైడ్ అయినా, హోప్ఫుల్లీ. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే రేపు లైట్ షో ఉంది లార్డ్ శివ పైన. కోయంబత్తూరు లైట్ షో చూసే ఉంటారు, ఇక్కడ ఎట్లా చేస్తారో తెలియదు. సో రేపు చూద్దాము. సరే మరి ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది, పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనం చేసుకోవాలా. శివరాత్రి కదా.
ఎర్లీ మార్నింగ్ 6 o'clock అట్లా దర్శనం చేద్దాం అనుకుంటున్నా. ఓకే దెన్ గుడ్ నైట్. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు. టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.